గిరగిరా తిరుగుతూ కిందకి పడిపోతున్నాడు. అలా కాసేపటికి కళ్ళు తెరిచేసరికి ఏమిటి వింత? ఈ ప్రదేశమేమిటి ఇలా ఉంది? అయ్యో అయ్యో, నా శరీరం ఏమిటి ఇలా అయిపోతుంది? మిత్రమా, మీరు మాట్లాడే పదాలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు నేను ఎక్కడున్నానో కూడా అర్థం కావడం లేదు. అంటే దానర్థం ఇతను వేరే గ్రహం నుంచి వచ్చాడానా? అవును మిత్రమా, ఇది అస్మార్ గ్రహం. ఇక్కడ అందరూ మాలాంటి వాళ్లే ఉంటారు. ఒకటా రెండా? మరా పనులన్నీ చూసుకోవాలంటే ఇంట్లో ఉంటే ఎలా కుదురుతుంది? కష్టజీవివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ సెల్లి మామిడి చెట్టు మీద నుంచి పడిపోయింది. ఉలుకు పలుకు లేకుండా అలా ఉండిపోయింది. మీ అమ్మ గగ్గోలెడతాంది. నా ప్రయత్నం నేను చేస్తాను. దీనికి కొన్ని అరుదైన మూలికలు కావాలి. అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. నా చెల్లికి నయమయ్యాకే నేను ఏదైనా ఆలోచించగలను. అనుకున్నా నువ్వు తిప్పి తిప్పి ఇక్కడికే వస్తావని అనుకున్నాను. భూమి మీద కష్టాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఒక రకమైన బాధలు కష్టాలు, అలాగే వాళ్ల గ్రహం మీద ఒక రకమైన కష్టాలు. మీక్కూడా కష్టాలున్నాయా మిత్రమా? కష్టాలు, కన్నీళ్లు, బంధాలు, బాధలు ఏమీ లేకుండా ఈ విశ్వంలో ఏ గ్రహంలో ఉన్న జీవరాశి కూడా ఉండదేమో. నిజమేనేమో మిత్రమా. వాళ్ళు నా కష్టం తెలుసుకుని చనిపోతుంది అనుకున్న మా చెల్లిని వాళ్ళు బ్రతికించారు. కాని నేను కనీసం వాళ్ల గ్రహంలో వాళ్లకు ఏ సమస్యలున్నాయో కూడా తెలుసుకోలేదు. అదేనేమో మనుషులకు వాళ్లకి ఉన్న తేడా. మన అవసరం తీరిపోయాక నాకు నీకు సంబంధం లేదని ఒక్క మాటతో అన్నిటినీ మార్చేయగల మర్చిపోగల సమర్థులం. మా గ్రహంలో కొంతమంది మూర్ఖులు అంతా కలిసి ఒక ఆలోచన చేశారు. ఈ గ్రహంలో అసలు మోర్ ఉండకూడదు, అదే చావులు ఉండకూడదు అనుకున్నారు మిత్రమా. మా గ్రహం నార్ జహార్ అంటే తిరగడం ఆగిపోతే ఆ కాలం ఆగిపోతుంది. ఈ గ్రహానికి మధ్యలో ఒక పెద్ద తారూక్ని నిర్మించారు. అది గ్రహం యొక్క గమనాన్ని ఆపగలిగింది. అతను ఎవరూ ఏంటో తర్వాత చెప్తాంలే, కాని నువ్వు కనిపెట్టింది ఏంటో ముందు చెప్పు. మరికొద్ది రోజుల్లో ఈ గ్రహానికి ఒక ప్రమాదం రాబోతుంది. ఓహో, చాలా పెద్ద కథ ఉన్నట్లుంది. ఇక్కడ ఓం రాక్ కోసం మొత్తం అస్మార్ని తవ్వి పారేస్తున్నారు. మా గ్రహంలో దొరికే క్రిస్టల్, దాన్నే తారూక్ ఇంధనంగా వాడుతున్నారు. దానికోసం అస్మార్లో చాలా చోట్ల ఓం రాక్ ని తవ్వి తీస్తున్నారు. ఇంతకు వెల్ షరాంలో నీకు ఏం తెలిసింది? వెల్షరాంలో మన గ్రహానికి ఆపద వచ్చినప్పుడు మన నేల మీద తిరగనివాడు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అని ఉంది. అలా కాసేపు వెల్షరాంని పరిశీలించి, సరే, ఇంతకు ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి? ఏముంది, ముందు ఆ ప్రదేశం అంచుల దాకా వెళ్దాం. అక్కడ్నుంచి పడవలో ఆ ద్వీపానికి వెళ్దాం. పడవ అంటే ఏంటి మిత్రమా? నీటి మీద ప్రయాణించడానికి వాడే వాహనమే పడవ మిత్రమా. మా భూభాగం చుట్టూ ఉన్నది నీరు కాదు, జోరిన్. అది నీరులా కనిపించే ద్రవం అంతే. ఆ శిలని చెక్కి ఒక పడవని తయారు చేస్తాడు. దానితో ఆ ద్రవంలో ప్రయాణించి మధ్యలో ఉన్న ఆ దీవికి వెళ్లి ఓంరాక్ రాళ్లను పడవలో నింపుకొని దానిలో ఓంబార్క్ని వేసి అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తారు. అంతే, కాసేపటికి తారోక్ పెద్ద శబ్దంతో బద్దలవుతుంది. ఏదైనా మనుషులు చాలా ధైర్యవంతులు అనిపిస్తోంది. మన అస్మార్లో మన కళ్ళు కప్పి తారౌక్ని పేల్చివేసేంత ధైర్యం ఎవరికి ఉంది? అదే మాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది నాయక్ సార్. ఎవరో గ్రహాంతరవాసి వచ్చి వాళ్ళకి సహాయం చేశాడని అనుకుంటున్నారు కొందరు. ఏమిటి గ్రహాంతరవాసినా? వాడు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకోండి. అలా ఉండగా సుందరం ఒక చెట్టు కింద దీనంగా కూర్చుని కనిపిస్తాడు. అతన్ని చూసి, అదిగో సుందరం అక్కడే ఉన్నాడు. ఏంటో ఎక్కడ ఉన్నా ఏడుపు మొహంతోనే ఉంటాడీ సుందరం. మళ్ళీ ఏం వచ్చి పడిందో. మా నాయనే, మీరు అనేసుకోవడానికేటి పంచాయితీ ఉన్నది. ఇదే న్యాయమండి. ఇదెక్కడ తీర్పు? మీరేం పెద్ద మనిషండి బాబు. నాకు తెలిసి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెంటనే ఆ రాయి దగ్గరకు పదండి. అలా అందరూ తూలుతూ పడుతూ లేస్తూ అందరూ ఒకరి తర్వాత ఒకరు అస్మార్కి వెళ్ళిపోతారు. సుందరం కూడా వాళ్లతో పాటే వెళ్తాడు. అలా అస్మార్కు చేరుకున్నాక అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అసలు ఏమైందో అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. అసలు ఏమైంది మిత్రమా మీకు? ఉన్నట్లుండి ఎందుకిలా అయింది? ఒకేసారి అందరికీ ఏదో అస్వస్థత చేసినట్లుంది. నాకు అదే అర్థం కావడం లేదు మిత్రమా. మరేం లేదులే G9. నిజానికి మనం భూమి మీద కొన్ని రోజులు మాత్రమే ఉండగలం. ఆ తర్వాత ఉండలేము. అవునా? ఈ విషయం నీకు ముందే తెలుసా? హా, తెలుసు. కాని ఎన్ని రోజుల సమయం పడుతుందన్నది మాత్రం నాకు తెలీదు. అవునా? అయితే మనం మళ్ళీ భూమి మీదకి వెళ్లలేమా? లేదు,
వెళ్ళగలం. కొద్ది రోజులు ఇక్కడుండి మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు ఇంకొద్ది రోజులు అక్కడ ఉండగలం. ఓ అవునా? మరి సుందరం ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నాడు? నేను అదే ఆలోచిస్తున్నాను. కనిపెట్టి చెప్తాను. అవునా? అయితే త్వరగా కనిపెట్టి చెప్పు. అలాగే సుందరం, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మాకు భూమి మీద జరిగినట్లే నీకు ఏదో ఒకటి ఇక్కడ జరిగే అవకాశముంది కాబట్టి. అలాగే మిత్రమా, కాని దీనికి పరిష్కారం ఏం లేదా? ఏదున్నా S7 దీని వెనుక ఉన్న విషయాలన్నీ కనిపెట్టాలి. అయినా ఒక అమ్మాయి కోసం అడుక్కునేవాడు. ఈయన కోసం నేనెందుకు అవన్నీ కనుక్కోవాలి? ఆయన ఎలా పోతే నాకెందుకు? ఇదేంటి, ఈ పిల్ల ఎలా తయారయింది? ఊరికే నా మీద పడుతుంది. చూడు S7, నువ్వు కూడా మానవులలా మాట్లాడుతున్నావు. అందులో సుందరం తప్పు ఏమున్నది చెప్పు? మిత్రుడు ఆమెను ఇష్టపడ్డాడు కాబట్టి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు, అంతే కదా? అవును మిత్రమా, సరిగ్గా చెప్పావు. ఏదేమైనా అతను చేసింది తప్పు. ఇలాంటి వాడిని నేనిష్టపడడం నాదే తప్పు. అంటూ మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది S7. సుందరానికి ఏం చెయ్యాలో, ఆమె విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు సుందరం, అలా చూస్తూ ఉండిపోయావేంటి మిత్రమా? మరి ఏం చేయమంటావు మిత్రమా? చేసేది ఏముంది మిత్రమా? వెళ్ళి ఒప్పించి మెప్పించి ఇంటికి తీసుకురా. ఈలోపు మేము ఇంటికి వెళతాము. అవునా? సరే మిత్రమా. అలా సుందరం వెళ్లిన దారిలో వెళ్తాడు. G9 S18 వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటో, గ్రహాలు మారుతున్నా నా గ్రహచారం మాత్రం మారటం లేదు. అక్కడొకరు ఇక్కడొకరు నా జీవితం మీదకి ఇలా తయారయ్యారు అంటూ వెతుక్కుంటూ S7 వెనుక అలా చాలా దూరం వెళ్తూనే ఉంటాడు. ఈలోపు S7 భూమి లోపల ఉన్న ఒక సొరంగంలోకి వెళ్తుంది. ఆమెను వెంబడిస్తూ ఆ సొరంగంలోకి వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్ళాక S7 ఎక్కడికి వెళ్ళిందో కనిపించక అటూ ఇటూ వెతుకుతూ ఉండగా అక్కడికి AM-K7 G21, AM-K7 S22 వచ్చి సుందరాన్ని బంధించి తీసుకువెళ్తారు. అక్కడ AM-K7 G10తో పాటు S7 కూడా ఉంటుంది. అదంతా చూసి సుందరం ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. అప్పుడు, ఏంటి సుందరం, నిన్నెందుకు బంధించారు? ఇక్కడేం జరుగుతుంది అన్నదే కదా నీ అనుమానం? అవును S7, అసలెవరు వీళ్ళు? నన్నెందుకు బంధించారు? అసలు ఎందుకు వీడినిక్కడికి తీసుకువచ్చామో నీకు కూడా తెలియదు గదా S7? నాకెందుకు తెలియదు G10, తెలుసు. ఈ సుందరం భూమి నుంచి వచ్చిన ఒక మాయల మరాఠీ. అతను కావాలనే పథకం పన్ని మన గ్రహానికి వచ్చి మనతో కలిసిమెలిసున్నట్లు నటిస్తూ, మనకు అబద్ధాలు చెప్తూ, మన వెల్కర్ యొక్క దివ్యశక్తులు ఉన్న ఒక గ్రంథాన్ని తొలగించుకుపోయి అందులో ఉన్న గొప్ప విషయాలు తెలుసుకొని మన గ్రహాన్ని మానవులకు సొంతం చేయాలని చూస్తున్నాడు. మన జాతి అస్తిత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే ఇతను దొంగిలించిన వెల్కర్ దివ్యగ్రంథాన్ని ఇతన్నుంచి తిరిగి తీసుకోవడానికి అతన్ని మీకు అప్పగించమని చెప్పారు, అంతే కదా? హాహాహాహా, అదంతా నీకు చెప్పిన ఒక కట్టు కదా. వీడికి నాకు మధ్య శత్రుత్వం ఈ రోజుది కాదులే. వీడిని నేను పట్టుకోవాలి అంటే చాలా కష్టపడాలి. అందుకే నిన్ను ఎరగా ఉపయోగించాను. అనుకున్నట్లే నువ్వు వాడిని నాకు అప్పగించావు. ఇక్కడ నుండి ఇంక బయలుదేరు. ఆ మాటలకు సుందరం అవాక్కయ్యి ఒక్క మాట కూడా అనకుండా అలా S7 వైపు చూస్తూ ఉంటాడు. సుందరం చూసిన చూపులకు తలదించుకున్న S7 కోపంగా, అంటే నన్ను మోసం చేసి అబద్ధాలు చెప్పి నేను సుందరాన్ని ఇక్కడికి తెచ్చేలా చేశారా? అదే కదా ఇంతసేపటి నుండి చెప్తున్నది. ఇంకా అర్థం కాలేదా? వీడు నా ఒక్కడికే శత్రువు కాదులే, మొత్తం ఈ ఆస్మార్ గ్రహానికే శత్రువు. కాబట్టి నువ్వు మరీ ఎక్కువ చింతించకు. వెళ్ళి నీ పని చూసుకో, పో. అసలెందుకిదంతా? ఎవరితను? నా చేత ఎందుకిలాంటి పని చేయించారు? అసలు అతనికి, మన గ్రహానికి మీకు ఉన్న శత్రుత్వమేంటి? అదంతా తెలియాలి అంటే నీకు కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన తెలియాలి. వీడి తల్లి గురించి, నా సోదరి గురించి తెలియాలి. మీ సోదరికి అతని తల్లికి ఏమిటి సంబంధం? అసలేం మాట్లాడుతున్నారు మీరు? వాడి తల్లి, నా సోదరి ఇద్దరూ ఒకటే. కొన్నేళ్ల క్రితం నా సోదరి నేను కలిసి ఎన్నో ప్రయోగాలు చేసేవాళ్లం. చాలా సమయం ప్రయోగాలు చేస్తూనే గడిపేవాళ్లం. ఆ సమయంలోనే నేను నిత్య యవ్వనం గురించి ప్రయోగాలు చేస్తూ ఉండేవాడిని. తను ఎప్పుడూ అస్మార్ గ్రహంలాంటి గ్రహాలు ఇంకొకటి ఎక్కడైనా ఉంటుంది అని వెల్కర్ పాత్, ఓమ్ హోల్స్ మీద ఎక్కువ ప్రయోగాలు చేసేది. అసలు నిజంగా ఈ దైవ మార్గాలనేవి ఉన్నాయా? అయితే
ఆ విల్కర్ పార్ట్స్ అనేవి నిజమేనా? ఉన్నాయి. అలా చివరికి ఒక విచిత్రమైన పరికరాన్ని కనిపెట్టింది. దానితో ఎక్కడికో వెళుతూ వస్తూ ఉండేది. కాని నేను అది ఎలానో కనిపెట్టలేకపోయాను. ఇలా ఉండగా ఒకరోజు నేను ఒక గ్రహాన్ని కనిపెట్టాను. అక్కడ ఉన్న జీవులు 2 కాళ్లతో నడుస్తాయి అని చెప్పింది. అప్పుడే హా, అప్పుడేమైంది? నేను కూడా గ్రహానికి వస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళు అని అడిగాను. అందుకు అక్కడ జీవులు ఎలాంటివో తెలియదు. నేను వారితో కొద్ది రోజులు స్నేహం చేసి చూస్తాను. వాళ్ల వల్ల మనకు ఏ ప్రాణహాని లేదు అని తెలిస్తే అప్పుడు నిన్ను తీసుకువెళతాను అని చెప్పింది. తర్వాత ఏమైంది? ఎన్నిసార్లు అడిగినా ఆ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో నాకు చెప్పలేదు. సరికదా, కొన్ని రోజుల తరువాత ఆ పరికరాన్ని ఎక్కడ దాచిపెట్టిందో తెలియలేదు. నేను ఒకరోజు చాలా కోపంగా ఆ పరికరం గురించి, ఆ గ్రహం గురించి అడిగాను. అప్పుడది భూగోళమని, అక్కడ ఉండేది మనుషులు అని, వాళ్లు మంచివాళ్లు అని, అందులో ఒకరితో తాను ప్రేమలో పడ్డాను అని, తన బిడ్డ నా కడుపులో పెరుగుతుంది అని చెప్పింది. తర్వాతేమైంది చెప్పండి. అసలు ఆమెకు నాకు ఏంటి సంబంధం? చెప్పండి. నాలో చాలా ప్రశ్నలు సుడిగుండంలా అతివేగంగా సంచరిస్తున్నాయి. తల పగిలిపోయేలా ఉంది. త్వరగా చెప్పండి. ఆ గ్రహంవాసి తన గర్భంలో ఉంది అని తెలిసాక ఈ విషయం నేను మా క్రాన్ మొత్తానికి తెలియజెప్పాను. ఎందుకంటే అక్కడ జీవులు ఎలా ఉంటాయో, ఆకారమేమిటో, ఆలోచనలు ఏమిటో, లేదా వాటి వల్ల మన అస్మార్కు సంభవించే ప్రమాదమేమిటో తెలీదు. ఈ విషయం మొత్తం అస్మారంతా తెలిసి ఎలాంటి ఘోరాలు జరగకముందే మా సోదరిని చంపేయాలి అనుకున్నాము. ఎంత ఘోరం! సొంత సోదరిని చంపాలనుకున్నారా? ఆ తర్వాత ఏమైంది? ఆ విషయం తెలిసి మా సోదరి మా నుంచి పారిపోయింది. వెంబడించాము, కాని దొరకలేదు. అలా కొన్ని నెలల తరువాత ఒకరోజు మా క్రాన్లో ఒకచోట నార్ లేకుండా పడి ఉంది. అసలు మీరు చెప్తున్న కథకి నాకు ఏంటి సంబంధం? నన్నెందుకు బంధించారో ముందు అది చెప్పండి. ఇంతలో S7 అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. అప్పుడు G10 తనని పట్టుకోండి, ఈ విషయం బయటికి రాకూడదు అని తన అనుచరులను పంపిస్తాడు. కాని S7 తప్పించుకొని S18 G9 దగ్గరికి వచ్చి విషయం చెబుతుంది. అవునా? అయితే ఆ బిడ్డ సుందరమయ్యి ఉంటాడు. అవును, అదే కావచ్చు. అతను భూమి మీద మనిషిలా పెరగడం వల్ల మరియు మనిషికి అస్వారిన్కి జన్మించడం వల్లనే కాబోలు అతనికి 2 గ్రహాల మీద ఎలాంటి అవరోధాలు లేకుండా జీవించగలుగుతున్నాడు. కాని S18 భూమి మీద మనం అతని తల్లిదండ్రుల్ని చూశాం కదా. వాళ్ళు అతన్ని పెంచుకొని ఉండొచ్చు. G10 చెప్పిన దాని ప్రకారం అక్కడ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎలాగోలా ఉండి జన్మనిచ్చాక ఇక్కడికి వచ్చి చనిపోయి ఉంటుంది. అవును, అంతే జరిగి ఉంటుంది. సరే కాని ఇప్పుడు మనం సుందరాన్ని కాపాడాలి. త్వరగా పదండి. అలా అని ముగ్గురూ అక్కడి నుంచి సుందరం ఉన్న చోటికి చేరుకుంటారు. అరే మూర్ఖుడా, అతన్ని విడిచిపెట్టు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అతను నా శత్రువు. ఆ గ్రహపు జీవులే మా సోదరిని చంపేశారు. వీడి వల్ల ఇప్పుడు మన గ్రహం కూడా ప్రమాదంలో ఉంది. అరే మూర్ఖుడా, నీ సోదరి చనిపోయింది ఆ గ్రహంలో ప్రాణవాయువు అందకపోవడం వల్ల చనిపోయింది. అంతే. అక్కడి వాళ్లు ఎవరూ నీ సోదరి చావుకి కారణం కాదు. మిత్రమా, అసలిక్కడేం జరుగుతుంది? నాకాస్త వివరించవా? మిత్రమా, అతని సోదరి మీ తల్లి. నువ్వు మానవుడికి, మా అస్మార్ వాసికి పుట్టినవాడివి. అందుకే నువ్వు 2 గ్రహాల మీద సునాయాసంగా జీవించగలుగుతున్నావు. నిన్ను అక్కడ ఇప్పుడు ఉన్న మీ తల్లిదండ్రులు పెంచుకున్నారు అనుకుంటా. మీ గ్రహవాసులు తన సోదరి మార్కు కారణమని ఈ G10 అనుకుంటున్నాడు. అందుకే నిన్ను శత్రువు అనుకుంటున్నాడు. నువ్వు నిజంగా మా గ్రహానికి ప్రమాదమేమోనని భయపడి నేను నిన్ను మోసం చేసి వాళ్ళకి దొరికిపోయేలా చేశాను. నన్ను క్షమించండి సుందరం. అందరూ అపార్థాలతో నన్ను బంధించారని ఇప్పుడు నాకు అర్థమైంది. అలా సుందరాన్ని విడిపించి అక్కడి నుంచి తీసుకువెళ్లారు G9 ఇంటికి. G10 తన తప్పు తెలుసుకున్నాడు. ఆ తర్వాత సుందరం S7 కొద్ది రోజులు అస్మార్లో ఉంటూ కొద్ది రోజులు భూమి మీద తన తల్లిదండ్రులతో గడుపుతూ 2 గ్రహాలలో ఆనందంగా జీవించసాగాడు.